యేసు ప్రభువా, నన్ను ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధనలో మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, నన్ను ఎలాంటి చీకటి అంధకార దుష్ట మంత్రశక్తులు ఉన్న యేసు నామములో పతలో బంధిస్తున్నాను. విడురు కెరహదరు షిటిల రోజున యేసు ప్రభువా, నేను కుటుంబ అవసరతలను తీర్చి నేను యేసు ప్రభువా, నన్ను సిస్టర్ జతపరిచిన దేవుడు యేసు ప్రభువా, నేను మేమిద్దరం కలిసి ఫలించినైనా ఇంకా ప్రేయర్ పవర్ని అభివృద్ధి పరిచినైనా యేసు ప్రభువా, నీ సేవ అందరికి అందించేలాగున సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధురానికి స్తోత్రం ప్రభా. ప్రతి సైతాన్ని కూల్చివేసి నీ గొప్ప వాక్యం ద్వారా మాట్లాడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి కోరిక నెలవేర్చి నువ్వే తోడండి, జతపరిచిన మమ్మల్ని తోడండి, బహుగా నీ సేవలో వాడుకొని హెచ్చించుటకు సహాయం చేసి నీ నామఘనత కొరకే జీవించుటకు నువ్వే తోడైండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోమాపత్రిక रोमियो की पुस्तक 11వ అధ్యాయము. रोमियो की पुस्तक उसका 11वां अध्याय. పోయినసారి చూసినాము, ఇజ్రాయెల్ ప్రజలు వెతికిరు 7వ వచనం 7th వర్డ్స్. 11वां अध्याय रोमियो की पुस्तक उसका 7वां वचन, उसमें ये लिखा गया कि इजरायली प्रजा ने तो ढूंढा है. వెతికిరు, పాత నిబంధనలో ఉన్న మెస్సయ్యని వెతికిరు, కానీ వచ్చినప్పుడు అర్థం చేసుకోక పొందుకోలేక త్రోసివేశారు. पुराने नियम में लिखे गए मैसिया के बारे में उन्होंने ढूंढा है, लेकिन जब वो मैसिया आए उन्होंने उस यीशु को नहीं पाया है. ఆ యేసుక్రీస్తు వచ్చిండు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలే. वो यीशु मसीह आए लेकिन उन्होंने उसे नहीं समझा है. ఆ నిజ దేవుడైన యెహోవానే యేసుగా వచ్చిండని అర్థం చేసుకోలే. वो सच्चा खुदावंद यहोवा यीशु के रूप में आया, ये बात वे लोग नहीं समझे हैं. త్రోసివేశారు, उन्होंने ठुकरा दिया है అంటే उसे. దేవుని రక్షణని త్రోసివేశారు. माने खुदा के दिए हुए उद्धार को उन्होंने ठुकरा दिया है. వాళ్ళు పొందుకోలే. वो लोग ने उसे नहीं पाया. కానీ లోకమంతా అన్యులైన మనము, लेकिन पूरी दुनिया के जो अन्य जाति के जो लोग हम हैं, లోకమంతా हम जो पूरी दुनिया में, మనం వెతకలే. हमने तो नहीं ढूंढा, ఎందుకంటే ఆ పాత నిబంధన మనకు తెలియదు. क्योंकि वो पुराना नियम तो हम नहीं जानते. ఇజ్రాయెల్ ప్రజలు పుట్టలే మనం. हम इजरायली प्रजा के वंश में पैदा नहीं हुए. అబ్రహాం వంశావళిలో పుట్టలే మనం. अब्राहम के वंशावली में हम पैदा नहीं అంటే हुए. మనమంతా అన్యులమే. माने हम सब अन्य जाति ही हैं. కానీ ఆ దేవుణ్ణి సత్యాలు తెలుసుకున్నాము, రక్షణ పొందినాం, మనం పొందుకున్నాం రక్షణ. जो उस खुदा की सच्चाई को हमने जाना है और उस खुदा के दिए हुए उद्धार को हमने पाया है. వాళ్ళు వెతికిరు కానీ పొందుకోలే. वो लोग ने तो ढूंढा लेकिन उन्होंने नहीं पाया है. ఎట్లా వెతికిరు అంటే గొర్రెల బలి ద్వారా వెతికిరు. किस प्रकार से उन्होंने ढूंढा है? मेमनों की बलि देने के द्वारा उन्होंने పాత ढूंढा है. నిబంధనలో ఆచారాలు, పస్కా పండగ, సున్నతి ఇవన్నీ చేసుకుంటూ వెతికిరు. पुराने नियम के जितने भी त्योहार है, पर्व है, रीति रिवाज है, उन सबको मनाते हुए वो लोगों ने ढूंढा है. కానీ ఆయన వచ్చినప్పుడు అర్థం చేసుకోలే. लेकिन जब वो खुदा आए यीशु मसीह, तब उन्होंने नहीं समझा उसे. ఆయన మేఘస్తంభంలో వచ్చినప్పుడు అర్థం చేసుకున్నారు. जब वो मेघ स्तंभ में आए तब उन्होंने समझा था. అగ్నిస్తంభంలో వచ్చినప్పుడు అర్థం చేసుకున్నారు. जब वे अग्नि के स्तंभ में आए तब उन्होंने समझा था उसे. ఆయన రకరకాల మరి స్వరంతో వచ్చినప్పుడు అర్థం చేసుకున్నారు, రకరకాల విషయాలు అర్థం చేసుకున్నారు వాళ్ళు. अनेक प्रकार के स्वर के जरिए, शब्द के द्वारा जब वे आए खुदा, तो समझा उन लोगों ने उसे. కానీ लेकिन యేసు ప్రభువుగా వస్తే जब वह यीशु मसीह के रूप में आए हैं, అర్థం చేసుకోవాలి. तब इजरायलियों ने उसे नहीं समझा है. ఆయన్నే యెహోవా అని అర్థం చేసుకోవాలి. वही यहोवा है कहकर वे लोग नहीं समझे. ఆయన్నే సృష్టికర్త అని అర్థం చేసుకోవాలి. वही सृष्टिकर्ता है कहकर उन इजरायलियों ने नहीं समझा है. ఆయననే నిజ దేవుడు అని అర్థం చేసుకోవాలి. वही सच्चा खुदावंद है कहकर इजरायलियों ने नहीं समझा इस बात ఆయనే को. రక్షకుడు అని అర్థం చేసుకోవాలి. वही उद्धार करता है कहकर लोगों ने इसे नहीं समझा. ఈ యేసు ప్రభువే యెహోవా మాకు రక్షకుడైన అనే సంగతి అర్థం చేసుకోవాలి వాళ్ళు. ये यीशु ही यहोवा हमारा उद्धार करता, ये बात वे नहीं समझे हैं. అగ్నిస్తంభంకి వస్తే అర్థం చేసుకున్నారు. हाँ, जो अन्य जाति के लोग, उन्होंने ये समझा है. మేఘస్తంభంకి వస్తే అర్థం చేసుకున్నారు. जब खुदा जब मेघस्तंभ अग्निस्तंभ में आए तो उन्होंने समझा था. కానీ మనుష్య కుమారుడనే యేసు అనే అవతారంలో వస్తే అర్థం చేసుకోలే వాళ్ళు. जब वो इंसान के बेटे के रूप में, इंसान के अवतार में आए, तब उन्होंने नहीं समझा. మరి ఆ రక్షకుడు గురించి ఎదురు చూసిర్రు, उस उद्धारकर्ता के लिए तो उन्होंने इंतजार किया है, వెతికిర్రు, ढूंढा है. వచ్చినప్పుడు పొందుకోలే. और जब वो आए तब उन्होंने उसको नहीं पाया है. మనం వెతకలే, हमने तो ढूंढा ही नहीं, కానీ దొరికింది రక్షణ. लेकिन हमें मिला है ये उद्धार. ఏ నామములో, कौन से नाम में, ఏ రక్తంలో? कौन से लहू में. హల్లెలూయా. हालेलुया. వాళ్ళు పొందవలసింది మనం పొందుకున్నాం. वो लोग जो पाना चाहिए था वो हमने पाया है. ఇది ధన్యతనా కదా? ये हमारे लिए सौभाग्यता है कि नहीं. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చిండు. इतनी महान सौभाग्यता खुदा ने हमको दी है. నీకు ఇచ్చిండు. तुमको दिया खुदा ने ये. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, कहते हैं यहाँ पर, ఎందుకు ఇది దొరికిందంటే क्यों हमें ये मिला है उद्धार. వారికి గుడితనం కలిగింది. उनके आंखों पर अंधापन आ चुका है. వారికి మోషే చట్టాలనే ఒక తెర
కళ్ళ మీద అడ్డంగా ఉండే, मूसा के कानून व्यवस्था का ये पर्दा उनकी आंखों पर पड़ा हुआ था, కానీ మన గుడి నేత్రాలు తెరవబడ్డాయి. लेकिन हमारी आंखों पर का अंधापन वो दूर हो चुका है. వాళ్ళకు గుడి నేత్రాలు కలిగినాయి, उनके आंखों में अंधापन आ चुका है మన గుడి నేత్రాలు और తెరవబడ్డాయి. हमारी अंधी आंखें खुल गई ఆ है. యేసు మనకు అర్థమైండు, మనం పొందుకున్నాం. उस यीशु को हमने समझा है, हमने जाना है और हमने उस यीशु को पाया है. హల్లెలూయా. हालेलुया. అప్పుడు ఇక్కడ అంటున్నాడు कहते हैं यहाँ पर 13వ వచనంలో, 13वां वचन, For I speak to you Gentiles, in as much as I am the apostle of Gentiles, I magnify mine office. Hallelujah. हालेलुया. కాబట్టి పౌలు భక్తుడు అంటున్నాడు, पौलुस भक्ति कहते हैं, హల్లెలూయా. हालेलुया. మరి ఓ అన్యులారా, हे अन्य जाति के लोग, ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడతలేడు. इजरायली प्रजा से नहीं बात कर रहे ఓ हैं. అన్యులారా, हे अन्य जाति के लोग, కాబట్టి మిమ్మల్ని బట్టి నేను అతిశయపడుతున్నా అంటున్నాడు. तुम्हारे विषय में मैं बड़ा ही गर्व करता हूँ, ఎందుకంటే నేను అన్యులకు అపోస్తులుగా నియమించబడ్డా అంటున్నాడు. क्योंकि मैं अन्य जातियों के लिए एक प्रेरित के समान खड़ा किया गया हूँ. యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు, हाँ, यीशु मसीह के जो शिष्य है, चेले ఆయనతో हैं, నడిచిన వారు ఉన్నారు, उनके संग चलने वाले भी लोग हैं यीशु వాళ్ళు मसीह के, కేవలం యూదుల కొరకే ఉన్నారు. वे केवल यहूदियों के लिए ही रहे हैं. అంటే ఆ గ్రంథము, ఆ పాత నిబంధన, యెహోవా అంతా వాళ్ళకే ఉండే కాబట్టి ఆయన్ని వేసుకోవచ్చునని శిష్యులు అర్థం చేసుకొని శిష్యులు యూదులకు సువార్త చెప్తా ఉన్నారు. वो ग्रंथ, वो पुराना नियम सब जो है उन इजरायली प्रजा के लिए था. यीशु मसीह भी जब आए तो उन्होंने समझा कि ये केवल इजरायलियों के लिए कहकर दूसरे जो प्रेरित है वो ये सुसमाचार को केवल उन्हीं यहूदियों से कहते थे. కానీ పౌలు భక్తుల ద్వారా అన్యులకు సేవ అందింది. लेकिन इस पौलुस भक्त के द्वारा अन्य जाति के बीच में ये सेवा पहुंची है. లోకమంతా అన్యులే, पूरी दुनिया भर में अन्य जाति ही వాళ్ళ है, కళ్ళు తెరవబడుతున్నాయి. उनकी आंखें खुल जा रही ఈ हैं. పౌలు భక్తులు సేవ జరుగుతా ఉన్నది సేవ. అనేకులు రక్షణకు వస్తున్నారు, అన్య జాతి అంతా రక్షణకు వస్తున్నారు. ये पौलुस भक्त जब सेवा कर रहे हैं, जो बहुत ही गंभीर रीति से सेवा हो रही है, अन्य जाति के लोग जो है वो खुदा को मान रहे हैं. కాబట్టి అన్యుల మధ్యలో సేవ చేయడానికి దేవుడు నన్ను అభిషేకించిన అపోస్తులుగా అందుకు నేను గర్విస్తున్నా అంటున్నాను. पौलुस भक्त कहता है कि खुदा ने मुझे अन्य जातियों के बीच में सेवा करने के लिए एक प्रेरित के रूप में नियुक्त किया है. इस बात का मैं घमंड करता हूँ. హల్లెలూయా. 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 కదండి, పాత నిబంధన లేఖనం రాస్తుంది, అనేక జనాలకు నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని. पुराने नियम में ये वचन लिखा गया कि अनेक लोगों के लिए मेरा ये मंदिर प्रार्थना मंदिर कहलाया जाएगा. అనేక అన్య జాతి వాళ్ళ కొరకు. अनेक प्रकार की अन्य जाति के लिए. హల్లెలూయా. 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 ఫర్ ఆల్ జెంటైల్స్ అని రాస్తుంది. सब प्रकार की अन्य जातियों के लिए. పాత నిబంధనలే, पुराने नियम में ही, పాత నిబంధన బయట లోకాన్ని ఒప్పుకోలే అసలుకు. पुराना नियम ने बाहरी दुनिया के अन्य जातियों को बिल्कुल भी नहीं कबूल కానీ किया ఆ है. పాత నిబంధన రాస్తుంది, అనేక అన్య జాతి వరకు నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. लेकिन उसी पुराने नियम में लिखा गया कि मेरा जो मंदिर है अनेक जो है अन्य जातियों के लिए प्रार्थना मंदिर कहलाया అది जाएगा. యేసు వచ్చినాక నెరవేరింది. ये बात यीशु मसीह के आने के बाद पूरी हुई ఈ है. వార్త అన్య జనాంగ అందజేసింది పౌలు. ये समाचार को जो है पौलुस भक्त ने सारी अन्य जातियों तक पहुंचाया మరి है. పౌలుడు అపోస్తులుగా ఎవరికి ఎన్నుకోబడ్డాడు? అన్య జాతి వారి కొరకు. पौलुस भक्त इसलिए एक प्रेरित के समान जो है अन्य जातियों के लिए नियुक्त किए गए हैं. అట్లనే ఆనాడు యూద మతం ఎట్టుందో ఈ రోజు క్రైస్తవ మతం అట్లనే ఉన్నది. उस जमाने में जिस प्रकार से यहूदी धर्म रहा है उसी प्रकार से आज के जमाने का ईसाई धर्म भी है. మేము క్రైస్తవులము, हाँ, वे कहते कि हम ईसाई దాంట్లో हैं, పుట్టి పెరిగినము. हम ईसाई धर्म में पैदा हुए बड़े हुए. రక్షణతో పని లేదు, రక్షకుడితో పని లేదు. हमारे लिए उद्धार किसी काम का नहीं है, उद्धारकर्ता का भी कोई काम नहीं है हमारे మారు लिए. మనసు లేదు, मन అపోస్తల फिराते नहीं కార్యం है. 2:38 లేదు, प्रेरितों की पुस्तक 2 अध्याय 38वां वचन ये उनके जीवन में ही नहीं है. రక్షణ లేదు, సేవ లేదు. उद्धार नहीं है उनके लिए, ना ही सेवा है. వాళ్ళ చర్చలో కొరకే, हाँ, केवल उनके चर्च के ही लोगों के వాళ్ళ लिए, చర్చోలే उनके चर्च के लोग ही, అంతే. उतना ही. కానీ నశించిపోతున్న లోకాన్ని వాళ్ళు పట్టించుకోరు. लेकिन नाश होने वाली दुनिया की ओर वे देखते भी नहीं ఓ है. సేవ చేస్తే ఆ పాస్టర్ అయ్యి ఒకడే సేవ చేస్తుండొచ్చు. अगर सेवा करता है तो वो केवल जो पास्टर साहब है वही अकेला करता है. కానీ క్రైస్తవుడిగా పుట్టినవాడు ఎవడు సేవ చేయడు. जो है ईसाई के रूप में पैदा हुआ कोई भी व्यक्ति सेवा नहीं करता है. అంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లున్నారో ఈనాడు ఈ క్రైస్తవ మతం కూడా అట్లనే ఉన్నది. उस जमाने में जैसे इजरायली प्रजा रही है, आज के जमाने में ईसाई लोग भी वैसे ही हैं. ఆనాడు దేవుడు పౌలుని లేపిండు అన్య జాతి వాళ్ళ కొరకు, ఈ రోజు దేవుడు సామనని ఎస్తరకని ప్రేయర్ పవర్ ని లేపిండు లోకం కొరకు అందించడానికి సేవ. उस जमाने में जिस प्रकार से खुदा ने पौलुस को उठाया पूरी दुनिया भर की अन्य जातियों तक इस सुसमाचार को पहुंचाने को, उसी प्रकार से आज के दिन में खुदा ने सामन्ना को, एसरा को, इस प्रेयर पावर को खड़ा किया ताकि दुनिया भर के अन्य जातियों तक इस समाचार पहुंचाने. దేవుని లేపిండు అన్య జాతి కొరకు సేవ చేయడానికి, खुदा ने तुम्हें खड़ा किया है अन्य जातियों के लिए सेवा करने के लिए, నశించిపోతున్న లోకం కొరకు సేవ చేయడానికి. नाश होने वाली दुनिया के लिए तुम सेवा करने के लिए. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గర్విస్తున్నా గర్విస్తలేడా?
पौलुस इस बात का घमंड करता है कि नहीं? ఈ విషయంలో గర్విస్తున్నాయన. इस विषय में वो घमंड करता है ఇక్కడ వాక్యమే మాట్లాడుతుంది. क्योंकि वचन ही ये कहता है, ఇది యూదులకే కాదు, मैं यहूदियों के लिए ही नहीं, దేవుడు ఒక జాతి వారి కొరకు కాదు, खुदा केवल एक ही जाति के लोगों के लिए नहीं, దేవుడు అందరికి దేవుడే. खुदा सब प्रकार के सारी अन्य जातियों का खुदा है. ఎవరైనా నల్లుడైనా తెల్లుడైనా ఏ భేదం లేదు, అందరికైనా దేవుడు, అందరికి రక్షణ, అందరికి పరలోకం, స్వర్గం. हालेलुया हालेलुया. वो इंसान चाहे किसी भी कुल या जाति का हो, चाहे वो गोरा हो या काला हो, लेकिन ये खुदा, ये उद्धार सब प्रकार के लोगों के लिए, सब जाति के लोगों के लिए అన్ని है. దేశ ప్రజల కొరక, ఒక దేశం ప్రజల కొరక, ये जो खुदा है वो केवल एक ही देश की प्रजा के लिए नहीं, तो सारे देश की प्रजा के लिए है. ఒక చర్చ్ ప్రజల కొరక, అందరి కొరక, एक ही चर्च की प्रजा के लिए नहीं, तो सब प्रकार के लोगों के लिए है. అందరికైనా దేవుడు, सबका वो खुदा है, అందరికైనా రక్షణ ఇవ్వడానికి భూమి మీదకి వచ్చిన రక్షకుడుగా. सबको वो उद्धार देने के लिए इस धरती पर एक उद्धारकर्ता के रूप में आए हैं. హల్లెలూయా. हालेलुया. కాబట్టి అంటే ఇశ్రాయేల్ ప్రజలు మరి వెలివేయబడ్డారా? फिर क्या इजरायली प्रजा ठुकरा दिए गए हैं? వాళ్ళందరూ వాళ్ళు దూరమైన దేవునికి, वो खुद अपने आप से खुदा से दूर हुए हैं. వాళ్ళకే పరిశుద్ధ గ్రంథం వచ్చింది. उन्हीं के लिए वो पवित्र ग्रंथ आया है. ఆ గ్రంథంలో దేవుని వాళ్ళు అర్థం చేసుకోలే, उस ग्रंथ में लिखे गए खुदा को वो लोग नहीं समझे, వాళ్ళు దేవునికి దూరమైనరు. वे खुद खुदा से दूर हुए हैं. మనకు దేవుడి దగ్గర రండు. और हम हमारे करीब हुआ है खुदा. హల్లెలూయా. हालेलुया. ఒకవేళ వాళ్ళు ఆ దేవుని అప్పుడే నమ్ముంటే యేసు ప్రభుని, अगर वे लोग उसी वक्त यीशु मसीह को मान लिए होते तो బయట అన్య జాతి వారి కొరకు, బయట దేశస్తులకు వాళ్ళు రానియకపోతుండే. फिर वो बाहर दुनिया के जो अन्य जाति के दूसरे देश के लोग हैं उनको वे नहीं आने देते थे. ఆ క్రొత్త నిబంధన అందరికి ఇవ్వకపోతుండే वो వాళ్ళు. नया नियम वो सब लोगों को नहीं देते थे. ఇది మీకు కాదురా బాబు, మాకే అంటుండే వాళ్ళు. ये तुम्हारे लिए नहीं है, केवल हमारे लिए ही है कहते थे ఎందుకంటే वो. పాత నిబంధన విషయాలు అట్లా చేసిరు వాళ్ళు. क्योंकि पुराने नियम के विषय में उन लोगों ने वैसे ही किया है. కొత్త నిబంధన యేసు వచ్చి ఇచ్చినాక కూడా మరి వాళ్ళు నమ్మి ఉంటే మనకంత అందకపోతుండే. जब नया नियम आया, यीशु मसीह आया, अगर वे लोग यीशु मसीह को मान लेते थे, वो अपने तक ही रखते थे, दुनिया के लोगों को नहीं मिलता था ये. కాబట్టి వాళ్ళు నమ్మందే మనకు మంచి అయింది. उन लोगों का यीशु मसीह को ना मानना हमारे लिए बहुत अच्छा हुआ మనకు है. కొత్త నిబంధన దొరికి ఉంది. हमें ये नया नियम मिला है, ఆ రక్షకుడు దొరికిండు. ये उद्धारकर्ता हमें ఆ मिले हैं, రక్షణ పద్ధతి దొరికి ఉంది. वो जो उद्धार का जीवन हमें मिला है. మారోజు పొందాలా, ప్రతి వాడు ప్రతి యేసుకృష్ణ పాదం పొందాలా, పరిశుద్ధాత్మ పొందాలా, వరాలు పొందాలా, సేవ చేయాలా. जो है हर एक व्यक्ति को मन फिराना, यीशु मसीह के नाम में जो है बपतिस्मा लेना है, पवित्र आत्मा को पाना है और प्रभु की सेवा करना है. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనకు దొరికింది, వాళ్ళు వద్దనందుకే. उन लोगों ने, इजरायलियों ने मना कर दिया, इसलिए ये चीज हमें मिली है. కాబట్టి వాళ్ళు వెతికారు కానీ పొందుకోలే. वो लोगों ने तो ढूंढा लेकिन उन्होंने नहीं पाया. మనం వెతకలే కానీ పొందుకున్నాం. हमने तो ढूंढा भी नहीं, लेकिन हमने पाया है इसे. ఇది దేవుని యొక్క కృప, ये प्रभु की कृपा है, ఇది నీ ధన్యత. ये आपके लिए सौभाग्यता है. నువ్వు కిస్మత్ గానివి आप बड़े ही किस्मत वाले हो. అంటారు కదా, ఏమని దొరికితే కిస్మత్ గానివి అని. कुछ चीज मिलती है तो कहते हैं ना तुम बड़े किस्मत वाले हो कहकर. హల్లెలూయా. हालेलुया. మనది కిస్మత్ ఇది. हाँ, ये हमारी किस्मत है. నొసట రాసుకొని ఏం పుట్టలే, जय हमने माथे पर लिखकर पैदा नहीं हुए ऐसा, కానీ దొరికింది మనకు. लेकिन हमको मिला है ये. ఏం దొరికింది? क्या मिला है? రక్షణ, उद्धार, రక్షకుడు. उद्धार करता. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఏమైనా ఆచారాలు చేసినామా? किसी प्रकार के रीति रिवाज परंपरा करे क्या? పాత నిబంధన వాళ్ళు ఆచారాలు చేసిరు ఎన్నెన్నో. हाँ, पुराने नियम के लोगों ने कितने सारे रीति रिवाज परंपराएं की है. సున్నతి చేసుకున్నారు, शरीर में खतना भी करवाया, పస్కా పండగ ఆచరించిరు, फसह का पर्व का जो पालन किया, రకరకాల పర్ణశాల పండగ, ఆ పండగ, ఈ పండగ, హోమాలు అవన్నీ చేసిర్రు, గొర్రెల బలులు ఇవన్నీ చేస్తూ వచ్చిర్రు. अनेक प्रकार के पर्व त्योहार मनाते हुए, बलि अर्पण करते हुए, ये सब तौर तरीकों को उन्होंने किया है. కానీ రక్షణ వచ్చిందా? क्या फिर उन्हें उद्धार मिला उसके जरिए? రాలే వాళ్ళకు. उनको नहीं आया మనం उद्धार. ఏమి చేయలే ఆచారాలు, हमने तो कोई रीति रिवाज नहीं किए, ఖాళీ మన హృదయం ఓపెన్ చేసినాం. सिर्फ हमने अपने दिल को खोला है. హల్లెలూయా. हालेलुया. కదండి, మన హృదయం తెరిచినము, हमने सिर्फ अपने दिल के द्वार को खोला है మన హృదయంలోకి వచ్చారు. और हमारे दिल में वो आ चुके ఆ हैं. యేసు ప్రభు, ఆ దేవుడు మన హృదయంలోకి वो వచ్చేసాడు. खुदा यीशु मसीह वो हमारे दिल में आ चुके బస్ हैं. రక్షణ వచ్చేసింది. बस हमें उद्धार मिल गया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి అంటే వాళ్ళని దేవుడు తోసేసిండా? क्या उन इस्राएलियों को खुदा ने जो है दूर कर दिया है क्या? కదండి. హల్లెలూయా. हालेलुया. మరి ఇక్కడ రాస్తా ఉంటాడు 16వ వచనం నుంచి, यहाँ पर 16वें वचन से लिखते हैं, రోమన్స్ చాప్టర్ 11 and from verse 16. रोमियो की पुस्तक उसका 11वां अध्याय 16वां वचन If से, the fruit be holy, if the first fruit be holy, the lump is also holy, and if the root be holy, so are the branches. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ అంటుండు, कहते हैं పండు ఫస్ట్ వచ్చిన పండు పరిశుద్ధంగా ఉంటే पहला जो फल आता है वो अगर पवित्र है तो వచ్చే పండ్లన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. बाकी के आने वाले सारे फल भी पवित्र ही रहेंगे. తీపి పండు వచ్చింది అనుకో, అన్ని పండ్లు ఏమొస్తాయి? अगर एक फल वो बहुत ही मीठा है तो बाकी के सारे फल भी कैसे होंगे?
తీపి పండ్లు వస్తాయి. मीठे फल ही होंगे. ఫస్ట్ పండు తీపి ఇచ్చి తర్వాత పండు చేదిస్తుందా? सबसे पहला फल मीठा देके बाकी के सारे फल कड़वा देता है क्या? పండు వచ్చిందంటే जब फल लगता है तो దాని గుణం ఎట్లా తెలుస్తుంది? उसका गुण कैसे पता चलता है? దాని మొద్దు దాని వేరు అన్నమాట. उस पेड़ की दून और उस पेड़ की जड़. పరిశుద్ధమైన చెట్టు, हाँ, पवित्र पेड़, దేవుని చెట్టు, खुदा का वो पेड़, పరిశుద్ధమైన చెట్టు. पवित्र पेड़, ఆ వేరు పరిశుద్ధమైనది, उसका वो जड़ पवित्र ఆ है, మొద్దు పరిశుద్ధమైనది, उस पेड़ की दूंड भी पवित्र है, వాటి కొమ్మలు పరిశుద్ధమైనవి, उसकी डालियां भी पवित्र है, ఆ యొక్క పండు పరిశుద్ధమైనది, और उसके जो फल है वह भी पवित्र है, వచ్చే పండ్లని పరిశుద్ధమైనవి. और आने वाले सारे फल भी पवित्र ही रहेंगे. అది ఇశ్రాయేల్ ప్రజలకు చెందింది ఆ చెట్టు. वो पेड़ तो केवल इजरायली प्रजा के लिए ही था. కానీ బయట లోకమంతా అన్యులే, बाहरी दुनिया के सारे लोग अन्य जाति ही थे. మనమంతా అన్యులమే. हम सब अन्य जाति ही हैं. అంటే ఇశ్రాయేల్ ప్రజల పుట్టలే, माने इजरायली प्रजा में हम पैदा नहीं हुए. ఆ దేవుని చెట్టుకు సంబంధించిన వ్యక్తులం కాం, మనం పాపులము, జన్మ కర్మ పాపులము. उस खुदा के पेड़ के संबंधित हम है भी नहीं, हो भी नहीं सकते, क्योंकि हमारे अंदर जन्म कर्म का पाप है. అర్థమవుతుందా? समझ आ रहा है? అంటే చేదు చెట్లము. माने कड़वे जंगली पेड़ है ఇక్కడ हम. రాస్తున్నాడు, చేదు అడవి ఒలివ చెట్టు నువ్వు. जो है वचन में लिखा है कि तुम जो कड़वे जंगली जो जैतून के पेड़ हो. ఆ అడవి ఒలివ చెట్టు అయిన మనము, हम जो कड़वे जंगली जैतून के पेड़ हैं, కొమ్మల మనము, उस पेड़ की डालियां हैं हम. ఆ అడవి చెట్టుకు నరకబడ్డము. जो है उस जंगली झाड़ में से हम काटे गए हैं. ఆ కొమ్మ తీసుకొచ్చి ఈ పరిశుద్ధమైన చెట్టుకు వాళ్ళు దేవుని వాళ్ళ దేవుడే అయినా కానీ వాళ్ళు నమ్మనందుకు ఆ చెట్టు తీయబడ్డది. वो जो इजरायली प्रजा खुदा के पेड़ में से निकाले गए हैं, మనని అంటించు, और అంటించరు. हम जो जंगली जैतून के पेड़ है, हमारी डाली को जो खुदा ने उसमें लगाया है. హల్లెలూయా. हालेलुया. ఆ మంచి కొమ్మ తీయబడ్డది, जो अच्छी डाली उसमें थी वो निकाल दिया गया, తీసివేయబడ్డది. वो काट कर दूर कर दिया गया, ఎందుకంటే ఆ కొమ్మ ఎండిపోయింది, क्योंकि वो डाली जो थी वो सूख गई, అది నరకబడి తీసివేయబడ్డది. वो काट कर दूर कर दी गई. ఆ ఇజ్రాయెల్ ప్రజల అనే కొమ్మ నరకబడ్డది, इजरायली प्रजा नामक वो डाली जो है అది काट दी गई है, తీసివేయబడ్డది. वो निकाल दी गई है उसमें से. మనం అడవి కొమ్మలము, हम जो जंगली जो थे చేదు చెట్టు डालियां, కొమ్మలము. जो है कड़वे पेड़ की डालियां थे, ఆ అడవి ఒలివ కొమ్మ తీసుకొచ్చి ఈ మంచి ఒలివ కొమ్మకు నాటిర్రు. हम जो जंगली जैतून के पेड़ की डाली है, हमको इस अच्छे पेड़ में लाकर लगाया गया है. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు ఈ కొమ్మ సారం దేంటకెళ్ళి తీసుకుంటున్నది? अब ये जो डाली है वो सार कहाँ से लेगा? మంచి ఒలివ చెట్టుకెళ్ళి ఈ చేదు కొమ్మ సారం తీసుకుంటున్నది. ये जो जंगली जो है जैतून के पेड़ की डाली है, वो इस अच्छे जो जैतून के पेड़ की जो है जड़ से सार लेती है. భూమిలో ఉన్న వేరు, మంచి వేరు, పరిశుద్ధమైన వేరు, పరిశుద్ధమైన మొద్దు, దీంట్లోకెళ్ళి కొమ్మ సారం తీసుకొని మంచి పండుని ఇస్తున్నారు. इस अच्छे पेड़ के जो जड़ से उस अच्छे सार को जो है वो जो जंगली डाली जो है उसका सारा जो औषधि लेकर जो है अच्छे फल देती है. మనం అంటుకట్టబడ్డము, हम చేదు उसके- చెట్టు అంటుకట్టబడ్డము, గ్రాఫ్టెడ్. हम जो जंगली और खराब पेड़ थे, हम जो है उसके संग साटे गए हैं, बांधे गए हैं. హల్లెలూయా. हालेलुया. చేదు కొమ్మలైన మనము ఎవరిలో అంటుకట్టబడ్డము? हम जो जंगली डाली थे, हम किसके संग लगाए गए हैं, साटे गए हैं? పరిశుద్ధమైన చెట్టు అనే యేసునామనే చెట్టు, పరిశుద్ధమైన వేరు అనే యేసునామ వేరుకు అంటకట్టబడ్డాం మనం. पवित्र पेड़ और पवित्र जड़ जो यीशु मसीह है, हम उसके संग जो बांधे गए हैं, साटे गए हैं. గలతీ हम 3:16 ఏం రాస్తుండో? ఆ విత్తనమే యేసుక్రీస్తు. गलती की पुस्तक 3 अध्याय 16वें वचन में लिखते हैं कि वो बीज ही यीशु ఆ मसीह है. వేరు కింద విత్తనం ఉంది, విత్తనంతో వేరు వచ్చింది, వేరుతో మొద్దు వచ్చింది. ఇదంతా పరిశుద్ధమైన చెట్టు. उस जो है अंदर जो है बीज है, उस बीज में से जड़ आई है, उस जड़ में से ये पेड़ आया, वो है वो यीशु मसीह, वो बीज. హల్లెలూయా. हालेलुया. కాబట్టి మనం చేదు కొమ్మలము, కానీ ఈ పరిశుద్ధమైన చెట్లు అంటకట్టబడి పరిశుద్ధమైన ఫలాలు ఇస్తున్నాం మనం. हम जो जंगली डालियां थे, हम इस पवित्र पेड़ के संग जोड़े गए हैं, हम फलितों का हम जो पवित्र फलों को दे रहे हैं. పరిశుద్ధమైన ఫలాలు ఇవ్వాలనా, చేదు ఫలం ఇవ్వాలనా? हमें जो पवित्र फलों को देना है, नहीं तो कड़वे फलों को देना है. దీంట్లో అంటకట్టబడ్డ వాళ్ళు ఏం ఫలం ఇవ్వాలా? इस पेड़ के संग जोड़े गए सो व्यक्ति को इससे फल देना है. डालियां పరిశుద్ధమైన ఫలం ఇవ్వాలా? पवित्र फलों को देना चाहिए. ఒకరు చేదు ఫలం ఇచ్చినావు అనుకో, अगर तुमने कड़वे फल दिए तो నువ్వు చేదు చెట్టుకు సంబంధించిన వ్యక్తివి. तुम उस कड़वे जंगली पेड़ के संबंधित व्यक्ति ही ఇప్పుడు हो. ఆ చేదు చెట్లో లేవు నువ్వు. अब तुम उस जंगली कड़वे पेड़ में नहीं हो. ఈ మంచి చెట్లు इस అంటకట్టబడ్డావు. अच्छे पेड़ के संग तुम साटे गए हो. మంచి ఫలాన్ని లోకానికి ఇవ్వాలా నువ్వు. तुम इस दुनिया में अच्छे फलों को देना चाहिए. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మంచి ఫలాన్ని ఇచ్చే చెట్టు కొమ్మగా ఉండాలి నువ్వు. अच्छे फल देने वाली डाली के समान तुम्हें रहना అయితే चाहिए. ఈ మంచి చెట్టు కొమ్మలో దాంట్లో కొమ్మగా ఉండి ఫలిస్తున్నావు. इस अच्छे पेड़ की डंगाली बनकर तुम रहकर जो फल दे रहे ఆ हो. నరకబడ్డ దేవుళ్ళ ఉండి దేవుళ్ళకి వెళ్ళి వెళ్ళిపోయి నందుకు ఎండిపోయింది కాబట్టి నరకబడి పడివేయబడ్డాడు. ఆ ఎండిపోయిన కొమ్మను చూసి నువ్వు గర్వించాలా? जो एक समय खुदा के इस पेड़ में लगा था, वो सूख गई है डाली, वो काट कर दूर कर गई है. हे, उसे देखकर नो क्या एंडी तुम पेना घमंड कोम्मा, करना?
कि तुम जो है सूख गई सो डाली మంచి हो, చెట్లో ఉండి నువ్వు వెళ్ళిపోయినావు, तुम अच्छे पेड़ में रहकर तुम अब उसमें से चले गए हो। నేను పనికి మాలిన వ్యక్తిని వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి మంచి ఫలిస్తున్నా, मैं बेकार था लेकिन मैं इसमें आकर जुड़ा, अब मैं अच्छे से फलित हो रहा हूँ। నువ్వు వేస్ట్ బేకర్ కానివి तुम बड़े ही बेकार हो के అని कहोगे, అనాలనా? ऐसा कहना चाहिए क्या? అట్లా అనడానికి వీలేదంట. ऐसा बिल्कुल भी नहीं कहना है। ఒకవేళ ఎండిపోయిన నువ్వు చేదు కొమ్మై దీంట్లోకి వస్తే దేవుడు నిన్ను ఫలింపజేస్తుండే. तुम एक जंगली पेड़ की डाली थे, तुम इसमें आए तो खुदा ने तुमको इसमें रखकर तुम्हें फलित किया है। ఒకవేళ పడిపోయి ఎండిపోయి నరకబడి కొట్టివేయబడ్డ కొమ్మ ఉండొచ్చు, కానీ అది తిరిగి నేను వచ్చి దీంట్లో కలుస్తా, దీంట్లో మళ్ళీ అంటగట్టబడతా అంటే దేవుడు తప్పకుండా అంటగట్టబడతాడంట ఆ పడిపోయిన కొమ్మ కూడా. అంటే ఇజ్రాయెల్ ప్రజలు దీంట్లో రావాల్సిందే. ये जो पेड़ की जो डाली थी जो सूख गई, जो खराब होके कट के चली गई, अगर वे कहेंगे कि हम वापस आकर इस पेड़ के संग जुड़ेंगे तो खुदा उन्हें वापस इसके संग जुड़ाएगा। ये जो कटकर दूर की सो डाली इजरायली प्रजा ही है, కాబట్టి నువ్వు గర్వించడానికి వీలు లేదంటున్నాడు. इसलिए तुम्हें गर्व नहीं करना चाहिए। ఇజ్రాయెల్ ప్రజలకు తీసేసి నన్ను పెట్టిండు అని గర్వించడానికి వీలు లేదు. इजरायली प्रजा को दूर करके खुदा ने मुझको इसमें लगाया करके इस बात का गर्व नहीं करना है। అసలు దీని కొమ్మలే వాళ్ళు असली में इसी पेड़ की वे डालियां हैं। దేవుడు కొమ్మలను నరికి తీసేసిండు. खुदा ने उन जो सूखी डालियों को जो काट कर दूर कर दिया है। ఎందుకు? నువ్వు దీంట్లో కలవడానికి, क्यों? ताकि तुम इसमें मिल सको, నువ్వు దీనిలో అంటు కట్టబడడానికి. तुम इसमें साटे जा सको, इसलिए అందుకే అవి నరకబడి తీసివేయబడ్డాయి. इसलिए वो काट कर दूर कर दिया गया है। నువ్వు గర్వించినావు అనుకో, अगर तुम इस बात का गर्व करोगे, ఆ వాళ్ళే దీంట్లో ఉండి గర్వించడానికి దేవుడు తీసేసిండు, నువ్వు గర్విస్తే నిన్ను తీసేయడా అంటున్నాడు. वो लोग जो इसी में के थे, ये उन लोगों के गर्व करने के कारण खुदा ने उनको काट कर दूर कर दिया। अगर तुम गर्व करोगे तो क्या खुदा तुम्हें काट कर दूर नहीं करेगा? గర్వించాలనా? क्या हमें गर्व करना ఈ चाहिए? కొమ్మ గర్వించాలనా? కొమ్మ దాని అది ఫలం ఇచ్చే దాన్ని బట్టి గర్వించాలనా? మొద్దును బట్టి ఏరును బట్టి గర్వించాలనా? वो डाली जो है अच्छे फल दे रही है, इस बात का वो गर्व करना, लेकिन नहीं तो वो उस धून के लिए, उस जड़ के लिए विषय में वो गर्व करना चाहिए। పండు కొమ్మకు వస్తుందా మొద్దుకు వస్తుందా? जय फल जो है डाली में लगता है, नहीं तो उस पेड़ की धुंड में लगता है। కొమ్మకు వస్తుంది. डाली में लगता है ఆ फल, కొమ్మ నువ్వే. वो डाली तुम ही हो। చేదు కొమ్మ वो जो जंगली ఈ डाली थे, మంచి మద్దులోకి వచ్చినావు, इस अच्छे पेड़ के धुंड में लागे गए हो। మంచి వేరు సారం తీసుకుంటున్నావు, अच्छी जड़ से तुम सार ले रहे हो, మంచి చెట్టు కలిగి సారం తీసుకుంటున్నావు, अच्छे पेड़ में से तुम उस सार ले रहे हो, మంచి ఫలం ఇస్తున్నావు. अच्छे फल को दे रहे हो। నేను మంచి ఫలం ఇస్తున్నాను గర్వించకు. ఎందుకంటే గర్వించిన ఈ మంచి కొమ్మలే తీసేసిన దేవుడు నిన్ను తీసేయడా అంటున్నాడు. चाहे तुम अगर इस विषय में गर्व करोगे तो एक समय में इसी पेड़ की डाली वो गर्व की कहकर खुदा ने काट कर दूर कर दिया, तो क्या तुम्हें नहीं काट कर दूर ఎవరికి करेंगे? భయపడి ఫలించాలా? किससे डर कर भय मानकर हमें फलित होना है? నేను చేదు కొమ్మ వేస్ట్ ఫెలో నేను, అంటే పాపపు వ్యక్తిని నేను, కానీ దేవుడు నన్ను తన రక్తంతో కడిగి దీంట్లో జాయిన్ చేసిండు కాబట్టి నేను మంచి ఫలాన్ని ఇవ్వాలా, దీన్ని బట్టి గర్వించాలా, భూమిలో ఉన్న వేరుని బట్టి గర్వించాలా? ఆ వేరు వేసే, ఆ యొక్క మొద్దు వేసే, విత్తనము వేసే. గలతీ 3:16. जय तुम्हें ये कहना चाहिए, एक समय जब मैं जंगली डाली था, खुदा ने मुझे लाकर वहां से इस अच्छे पेड़ में लगाया है। मुझे इस बात का गर्व नहीं करना चाहिए कि मैं इसमें लगाया, लेकिन वो जो पेड़ है उस पेड़ की जड़ के विषय में मुझे गर्व करना चाहिए, कहना है। కాబట్టి దేన్ని బట్టి మనం భయపడాలా? इसलिए हमें किसे देखकर भय मानना है? దేవుని ఎడల భయము భక్తి ఉండాలా. उस खुदा के प्रति भय मानते हुए भक्ति के साथ जीना है। చాలా మందికి భక్తి ఉంటది बहुत से लोगों में भक्ति होती है కానీ భయం ఉండదు. लेकिन खुदा का भय नहीं होता है। అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా. हालेलुया। కదా ఒక పెద్ద రౌడీ ఉండే देखो एक समय एक बहुत बड़ा रौडी व्यक्ति, మా కాలంలో, ఇప్పుడు లేరు కానీ हमारे जमाने में अभी तो वे नहीं है। అప్పుడు రౌడీలు నక్సలైట్లు ఇట్లా అట్లా ఉంటుండే. उस जमाने में रौडी और नक्सलाइट लोग बड़े होते थे, खूब పెద్ద పెద్ద రౌడీలు ఉండే, గుండాలు ఉంటుండే. बड़े बड़े गुंडे और रौडी लोग रहते थे। నేను వాళ్ళ ఏరియాలో పోతున్నానుకో, जब मैं उनके एरिया में जाता था, వాళ్ళకి తెలుసు నేను దేవుని సేవ చేస్తాను. वो जानते हैं कि मैं खुदा की सेवा करता हूँ। అర్థమైందా? समझ आ रहा है? వాళ్ళు సిగరెట్ తాగుతుంటారు ఇట్లా. वो जो खड़े रह के सिगरेट पीते रहते, ఆయన ఏం చేస్తున్నాను చూడగానే वो मुझको देखते ही वो व्यक्ति దూరంకి వెళ్ళి दूर से ही ఆ సిగరెట్ తీసి చేతిలో నడుపుకొని ఇట్లా పెట్టుకుంటున్నాడు. जो है सिगरेट को हाथ में मसल के जो है छुपा लेता था। ఆయన పెద్ద ఫేమస్ రౌడీ. वो बहुत ही बड़ा मशहूर रौडी रह चुका है। మరి ఈ సిగరెట్ ఎందుకు నలపాలా నన్ను చూసి? जो है वो किस तरह से जो है हाथ में ऐसा सिगरेट मसल के रख लेगा? నేనేమైనా కొడతాను ఆయనని? क्या मैं उसे मारूंगा पीटूंगा, ऐसा నేను कुछ करूंगा क्या? కొట్టగలను ఆయనని? क्या मैं उसे पीट सकता, मार सकता हूँ क्या? నేను కొట్టలేను. मैं उसे मार पीट भी नहीं कर सकता। చాలా పెద్ద లెవెల్ వాళ్ళు. वो बहुत ही बड़े ऊंचे स्थाई का నేనేం है। కొట్టలేను. मैं उसे कुछ मार नहीं కానీ पीट नहीं ఎందుకు ఆ सकता। భయం? फिर क्यों ये डर उसमें? మర్యాదకరమైన భయం. जो है इज्जत है, वो అరే, डर ఈయన नहीं ఒక మంచి इज्जत है। వ్యక్తిరా బాబు. अरे ये एक बहुत अच्छा व्यक्ति है, చేతిలో వేసుకుంటాడు. इसलिए वो अपने हाथ में जो सिगरेट को ऐसा मसल के నేను दूर అట్లా कर देता। పోతుంటే వచ్చి నా కడుపులో తలకాయ పెట్టేస్తాడు ఆయన. जब मैं जैसे ही रास्ते से जाता तो मेरे पास आकर पेट की वजह से अपना सर रखा लेता है वो। ఎందుకు? क्यों?
నాకేం దోస్తు కాదైనా, वो तो मेरा दोस्त भी नहीं है, ఒక మర్యాదకరమైన భయం. वो जो एक इज्जत है, वो जो डर जो है वो एक इज्जत అంటే है. దేవుని గుండావంతం పోలుస్తలేను కానీ जो है खुदा को जो है उन गुंडे लोगों के संग मैं नहीं जोड़ रहा हूँ. ఎగ్జాంపుల్ చెప్తున్నా एक उदाहरण बताता हूँ मैं. కదా. నువ్వు ఈ మంచి చెట్టులో ఉండి ఫలం ఇస్తున్నావు, మంచిదే. इस अच्छे पेड़ में तुम लगाए गए हो, तुम वो फल दे रहे हो. కానీ మొద్దుకు భయపడి జీవించు, ఏరుకు భయపడి జీవించు. इस पेड़ की दूंड और उसकी जड़ से जो है डर के तुम चलो. హల్లెలూయా. हालेलुया. కదండి, దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టిండు खुदा ने तुम्हें जिस स्थान में रखा है, అర్థమైందా? సమझ చెట్టులో आया? ఏ స్థానంలో పెట్టిండు, इस पेड़ में जिस स्थान पे खुदा ने तुम्हें रखा है, దేవునికి భయపడి సేవ చేస్తాం. खुदा के प्रति भय मानते हुए सेवा करना है. మొద్దుకు భయపడు, ఏరుకు భయపడు. उस पेड़ की दूंड और उस पेड़ की जड़ के संग तुम्हें भय मानना चाहिए उनके प्रति. అర్థమవుతుందా? समझ आ रहा है? హల్లెలూయా. हालेलुया. నువ్వు ఒకరు గర్విస్తే మరి ఆ ఇజ్రాయెల్ ప్రజలు అసలు చెట్టు వాళ్ళు దాని నరకంగా నువ్వు ఏడుకలో వచ్చిన చేదు చెట్టువి నిన్ను నరకడ అంటున్నాడు. वो इजरायली प्रजा जो उस पेड़ की असली डालियां हैं, उन्होंने गर्व किया तो खुदा ने उन्हें काट कर दूर कर दिया. तुम तो जंगली पेड़ की डाली हो, तुम गर्व करोगे तो क्या खुदा तुम्हें काट कर नहीं अलग कर देंगे? కాబట్టి దేవుని ఎలా భయము, इसलिए खुदा के प्रति భక్తి. भय और भक्ति रहनी आनंद चाहिए. करो. कहिए सब लोग, భయము, खुदा के प्रति भय భక్తి. और भक्ति रहनी चाहिए. కొందరికి భయం ఉంటే భక్తి చేయడు, భక్తి ఉంటే భయం చేయడు. थोड़े लोगों को जो है खुदा का डर रहता है लेकिन वे भक्ति नहीं करते. थोड़े लोग तो भक्ति करते लेकिन उनमें खुदा का भय नहीं होता है. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కాబట్టి ఒకవేళ ఇజ్రాయెల్ ప్రజలు చెట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మారు మనసు పొంది యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటే మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో దేవుడు జాయిన్ చేస్తారంట. अगर इजरायली प्रजा अपना मन फिराए, अगर वो यीशु मसीह के नाम में जो बदल जाए, उद्धार लिए, तो खुदा उन्हें वापस लाकर इस पेड़ में जोड़ देंगे कहते हैं. ఎందుకంటే 26 వచనం అంటున్నాడు, क्योंकि 26वें वचन में ये कहते हैं, పౌలు భక్తుడు చెప్తున్నాడు, पौलुस वक्त की बात कहते అంటే हैं, ఇజ్రాయెల్ ప్రజల్ని తిట్టడం లేదు. माने इजरायली प्रजा को वे नहीं डांट ఓ रहे. ఇజ్రాయెల్ ప్రజలను అర్థం చేసుకోండి, कहते कि हो इजरायली प्रजा, तुम इस बात को समझो, మీ దేవుడే లోకానికంతా దొరికిండు. तुम्हारा ही खुदा था वो जो पूरी दुनिया को मिला है. మీరు కూడా నమ్మితే మీరు దాంట్లో ఉండొచ్చు. अगर तुम भी मानोगे तो तुम भी उसमें रह सकते हो. ఎందుకంటే లేఖనంలో మాట్లాడున్నది, क्योंकि बाइबल के वचन में ये लिखा गया है, అది కీర్తన 14:7 రాస్తున్నది. भजन संहिता की पुस्तक 14 अध्याय उसका 7वां वचन. Psalm 14 and 7th verse రాస్తా ఉంటాడు, भजन संहिता पुस्तक 14वां अध्याय 7वां There वचन. shall come out of Zion the deliverer, and shall turn away ungodliness from Jacob. Hallelujah. हालेलुया. విమోచకుడు, రక్షకుడు వస్తాడు అని లేఖనంలో రాస్తుంది కదా. उद्धार करता है, जय विमोचन करता है, वो आएगा के का वचन में लिखा है. ఇజ్రాయెల్ ఉన్న పాపం అంతా తీసివేయనైనా, इजरायलियों के पाप को पूरी तरह से वो दूर कर देगा. ఇజ్రాయెల్లో ఉన్న అవినీతి తీసివేయను గాక. इजराइल की सारी अधार्मिकता को जब वो दूर कर देगा, ఎవరు వచ్చును? कौन आएगा? విమోచకుడు వచ్చును. जो है छुड़ाने वाला. హల్లెలూయా. हालेलुया. విమోచకుడు వచ్చును. छुड़ाने वाला आएगा. హల్లెలూయా. हालेलुया. ఇక్కడ రాస్తున్నాడు, लिखते हैं यहाँ पर 25వ వచనం verse 25, 25वें वचन में रोमियो की पुस्तक, For I would not, brethren, that ye should be ignorant of this mystery, lest ye should be wise in your own concept, that blindness in part is happened to Israel, until the fullness of Gentiles be come in. Hallelujah. हालेलुया. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా అర్థం చేసుకోండి हे అంటున్నాడు. इजराइल प्रजा, इस बात को तुम समझो. ఓ అన్యులారా మీరు కూడా అర్థం చేసుకోండి. हे अन्य जाति के लोग, तुम भी इस बात को समझो. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ చెట్లకెళ్ళి ఎందుకు బయటికి పోయారు? ये इजरायली प्रजा इस पेड़ में से अलग क्यों हुए हैं? ఎందుకు పోయారంటే ये लोग किस लिए अलग हुए हैं? వాళ్ళకు గుడితనం వచ్చింది కదా. उनकी आंखों पर अंधापन आ चुका. ఎందుకు గుడితనం వచ్చిందంటే क्यों आया वो अंधापन? అన్య జనాంగం అంతా రక్షణ పొందే సంఖ్య పూర్తి కావాలా. హల్లెలూయా. क्योंकि अन्य जाति के लोगों की उद्धार पाने की संख्या को जब पूरा होना है, And this इसलिए is the mystery. ये एक बहुत बड़ा भेद है. ఇది దేవుని మర్మమై ఉన్నది. ये खुदा का लिए बहुत बड़ा भेद है. ये ఇజ్రాయెల్ ప్రజలు ఈ చెట్లకెళ్ళి ఎందుకు బయటికి వచ్చారంటే कि इजरायली प्रजा इस पेड़ से अलग क्यों हुए हैं? లోకంలో అన్యులందరూ రక్షణ పొందును గాక సంఖ్య పూర్తి కావాలా. क्योंकि दुनिया के अन्य जाति लोगों का जो है उद्धार पाने की जो संख्या है वो पूरी होनी चाहिए. కాబట్టి అన్య జనాంగం అంతా రక్షణ పొందాలా వద్దా? अन्य जाति के लोग सब उद्धार पाना है कि नहीं? अब ఎందుకంటే విమోచకుడు వస్తున్నాడు. क्योंकि छुड़ाने वाला खुदा आ ఆ रहा है. విమోచకుడు వచ్చే లోపల ఈ సంఖ్య ఈ టోటల్ పూర్తి కావాలంట. वो जो है विमोचक करता, छुड़ाने वाले के आने तक ये जो संख्या है ये पूरी होनी चाहिए. ఇంకా రక్షణ పొందిన సంఖ్య అన్య జాతులకి రక్షణ పొందే సంఖ్య అంతా పూర్తి కావాలా. अन्य जाति के लोगों का उद्धार पाने की जो संख्या है वो पूरी होनी ఆ चाहिए. నంబర్ ఫుల్ఫిల్ అయినాక ఆయన వస్తాడు. जब वो यीशु संख्या जल्दी आएगा, वो जरूर आएगा। आएगा. क्या क्या तुम तुम तैयार तैयार हो? यीशु आने वाला है, वो जरूर आएगा. क्या तुम तैयार हो? बादलों पे आएगा, हमको ले जाएगा. क्या तुम तैयार हो?
हालेलुया गाएंगे, खुशियां मनाएंगे, क्या तुम तैयार हो? హల్లెలూయా. हालेलुया। ఆ యేసయ్య వచ్చేటప్పుడు ఇలాంటి తెగుళ్ళు వస్తాయని బైబిల్లో రాస్తున్నది. जब यीशु मसीह के आने का समय होगा उस वक्त ऐसी विपत्तियां आएगी कि बाइबल में लिखा है। ప్లేగ్స్ వస్తాయని రాస్తున్నది. ऐसी विपत्तियां महामारी आएगी कि लिखा ఇప్పుడు है। ఒక ప్లేగ్ వచ్చింది. अभी एक महामारी आई है ఇంకా हमें। ప్లేగ్స్ వచ్చేటి ఉన్నాయి. अब बहुत सी विपत्ति महामारी ఇది आने ఎప్పటి वाली నుంచో है। చెప్తున్నా నేను. ये बात मैं कब से की कहता आ रहा ఇలాంటి हूँ। దినాలు వస్తాయి. ऐसे दिन आएंगे ఈ कहकर ప్లేగ్స్ వస్తాయి. ये महामारी विपत्ति आएगी। మూతులకు బట్టలు కడతారు. लोग अपने मुंह पर जो है कपड़ा बांधा करेंगे। ప్లేగ్స్ వస్తాయి. ये सारी महामारी आएगी। ఇలాంటి దినాలు వస్తాయి. ऐसे दिन आएंगे। దీని తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. इसके बाद एक और व्यक्ति ఎవరైనా? आए। कौन है वो? यीशु जल्दी आएगा, वो जरूर आएगा, क्या तुम तैयार हो? హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆ డెలివరర్, वो छुड़ाने ఆ वाला, విమోచకుడు वो छुड़ाने वाला, ఆయన వచ్చినప్పుడు वो जब आएंगे ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ అప్పుడు రక్షణ పొందుతారంట. ये इजरायली प्रजा तब उद्धार पाएंगे। అప్పటిదాకా ఎవరి సంఖ్య పూర్తి కావాలా? तब तक किन लोगों की संख्या पूरी होनी चाहिए? వరల్డ్ లో, లోకంలో అన్ని దేశాల్లో పాపులు విడుదల పొంది పాప నుంచి బయటకు వచ్చి అందరు రక్షణ పొందినాక అప్పుడు యేసయ్య వస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ రక్షణలోకి వచ్చి మళ్ళీ చెట్లోకి వస్తారంట వాళ్ళు. जब तक पूरी दुनिया के सारे देश के जो पापी लोग हैं वो बदल कर उद्धार पाकर नहीं उद्धार में आ जाते, तब जो है यीशु मसीह का आगमन होगा, तब इजरायली प्रजा जो है उस यीशु मसीह को मानेंगे। హల్లెలూయా. హల్లెలూయా. మరి అన్యుల సంఖ్య పూర్తి కావాలా వద్దా? क्योंकि अन्य जाति के लोगों की जो संख्या है वो पूरी होना कि नहीं? పూర్తి కావాలంటే ఈ చెట్టులో ఉన్న కొమ్మ ఫలించు 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 అంటున్నాడు. अगर वो संख्या पूरी होनी चाहिए तो इस पेड़ में लगाई गई जो डाली है उसे फलित होना है, होना है, होना है। నీ हालेलुया। ద్వారా అనేకులు పాపులు విడుదల పొందును గాక. तुम्हारे द्वारा अनेक पापी जो है वो छुटकारा पाने పాపులు पाए, రక్షణ పొందును గాక. सारे जो पापी लोग हैं वो उद्धार पाने पाए। ఇక్కడ రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. लिखते हैं यहाँ पर वचन में। వర్స్ हालेलुया। 27 అది 27 వచనం. పాత నిబంధన లేఖనం మాట్లాడి చెప్తున్నాడు. యెషయా 27 and verse 9. యెషయా పుస్తకం ఐజయా 27వ అధ్యాయం 9వ వచనం రాసిన మాట లేపి మాట్లాడుతా ఉన్నాడు. यशायाह की पुस्तक 27वां अध्याय 9 वचन में जो वचन लिखा है उस बात को लेकर वे कहते हैं। And so all Israel shall be saved as it is written. 27వ వచనం, for this is my 27వ వచనం. covenant. This is my covenant unto them when I shall take away their sins. When I shall take away their sins. Hallelujah. 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 When I shall take away their sins. వారి పాపములు నేను తీసివేస్తా అంటున్నాను. मैं उनके सारे पापों को दूर कर दूंगा। హల్లెలూయా. Hallelujah. నా పాపాలు తీసివేసిండు हाँ, దేవుడు. मेरे पापों को खुदा ने दूर किया నీ है। పాపాలు తీసివేసిండు. तुम्हारे पापों को खुदा ने दूर నీ कर दिया పాపాలు है। తీసివేసిండు. तुम्हारे पाप को भी खुदा ने ఎక్కడ दूर किया రాస్తున్నది? है। कहाँ पर ये बात लिखी गई పాత है? నిబంధన యెషయా గ్రంథంలో రాస్తున్న पुराने మాట. नियम के यशायाह की पुस्तक में लिखा गया है ये నీ बात పాపాలు తీసేసిండు. कि तुम्हारे पापों को उन्होंने दूर किया నీ है। పాపాలు తీసేసినప్పుడు जब तुम्हारे पापों को वो दूर कर देंगे, ఇంకా అన్యుల సంఖ్య పూర్తి కావాలంటే వారందరి పాపాలు దేవుడు తీసేసినప్పుడు जय अन्य जाति के लोगों की जो संख्या जब पूरी होगी, कब जब वो के सारे पापों को खुदा दूर करेगा। హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యం వినే ప్రతి వాని పాపాలు పోవును గాక. इस वचन को सुनने वाले हर एक व्यक्ति का सारा पाप दूर हो जाने పాపి पाए, పాపం నుంచి విడుదల పొందును గాక. पापी व्यक्ति पाप से छुटकारा पाने पाए, లోకంలో పాపులు విడుదల పొందును గాక. पूरी दुनिया में जो पापी लोग हैं वे सब छुटकारा ఆ पाने पाए, సంఖ్య పూర్తి కావాలా? वो संख्या पूरी होनी ఆ चाहिए। మనుషులను పట్టిన సైతాన్లు వాళ్ళని వదిలిపెట్టి పోతే వాళ్ళ కళ్ళు తెరబడతాయి. పాపం ఒప్పుకుంటావు, పాపం నుంచి విడుదల పొందుతా ఉంటారు. लोगों को जो शैतान पकड़े हुए, जब वो शैतान दूर होंगे तब उनकी आंखें खुलेगी, लोग अपने सारे पापों को स्वीकार करके वो सब छोड़ देंगे। మనుషులు పాపాలు చేయాలన్నా పాపం విడిచిపెట్టాలా? लोग जो है पाप करना चाहिए, नहीं तो अपने पापों से छुटकारा पाना। హ? పాపం నుంచి విడుదల పొందును గాక. सारे जो लोग हैं वो पापों से छुटकारा पाना चाहिए। హల్లెలూయా. हालेलुया। త్వరగా దేవుడు కార్యం చేస్తున్నంట. जल्दी जल्दी खुदा ये कार्य करने वाले వారి हैं। పాపాలను నేను తీసివేసినప్పుడు, उनके पापों को जब मैं दूर कर दूंगा, వారి कहते పాపాలను నేను తీసివేసినప్పుడు, कहते कि जब मैं उनके पापों को दूर कर दूंगा, నువ్వు పెద్ద తాగుబోతుండొచ్చు, हाँ तुम बहुत बड़े शराब पीने वाले व्यक्ति నీ होंगे, అంతట నువ్వు తాగుడు మానలేవు. तुम अपने आप से नहीं छोड़ सकते वो దేవుడు आदत। నీ పాపాలు తీసివేస్తాడు. खुदा जो है तुम्हारे पापों को दूर నీ करता దగ్గర है। తాగుడు ఏం పోతుంది? तुम्हारे अंदर से जो शराब पीने का शैतान वो दूर होता है। నీలోకి దొంగతనం చేసే బుద్ధి పోతుంది. तुम्हारे अंदर से चोरी करने की वो आदत दूर होती है। నీలో ఉన్న చెడు బుద్ధి పోతుంది. तुम्हारे अंदर की जो बुरी सोच है वो दूर होती ఆ है। చెడు బుద్ధి, ఆ పాపం తీసేవాడు ఎవరు? जो है वो बुरी सोच और बुरे काम करवाने वाला कौन है? దేవుడు. वो दूर करता है, खुदा ही दूर कराता है वो దేవుడు. सब। खुदा ही वो सब दूर करता है। హల్లెలూయా. हालेलुया। నీ పాపాలు తీసివేసినప్పుడు, जब वो तुम्हारे पापों को दूर कर देंगे, ఆ అన్యుల సంఖ్య అంతా పూర్తి అయినప్పుడు, जब अन्य जातियों की संख्या जब पूरी होगी, అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు రక్షణలోకి వచ్చేస్తారంట. तब इजरायली प्रजा जब वो उद्धार में आ जाएगी, అప్పుడు వాళ్ళ దాంట్లోకి వచ్చేస్తారు. तब वो लोग उसमें आ जाएंगे। చేదు చెట్టు అనే మనం దీంట్లో ఉంటాము. हम जो जंगली पेड़ की डाली थे हम भी इसमें रहेंगे। అన్ని దేశ ప్రజలు దాంట్లో ఉంటారు. सारी देश की प्रजा
उसमें रहेगी, చెట్టు దేవుంది, वो जो पेड़ है वो खुदा का है, అందరం దేవుని పిల్లగా ఉంటాం, हम सब खुदा के बच्चे रहेंगे, అందరం పరలోకంలో ఉంటాం. हाँ हम सब स्वर्ग के राज्य में దేవుడు रहेंगे. ఈ వాక్యాన్ని దీవించును खुदा इस గాక. वचन का आशीष दे. హల్లెలూయా. స్తోత్రం ప్రభా. పరిశుద్ధ ఈ వాక్యాన్ని ముద్రించి మీరు కార్యం చేసి మీరే మహిమాగత వహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మారనాథ. యేసు రక్తమే చేయం. యేసు కృపా సమాధానం తన యొక్క పరిశుద్ధాత్మ మీ అందరితో ఉండగాక. ఆమేన్.